హాయ్ అండి. నేనిప్పుడు బెండకాయ పులుసు చేస్తున్నానండి. బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వేస్తున్నాను. పావు స్పూన్ పసుపు వేస్తున్నాను. అలాగే ఒక టమాటా కట్ చేసుకున్నాను సన్నగానే ఇది వేస్తున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. కళ్ళుప్పు వేసాను. అలాగే బెండకాయ ముక్కలు వేసేస్తాను. అలాగే దీంట్లో స్పూన్ కారం వేస్తున్నాను. ఇప్పుడు వాటర్ వేస్తున్నానండి. గ్లాస్ వాటర్ వేస్తే మళ్ళీ బెండకాయ ముక్క ఉడికాక చూద్దామండి. చింతపండు పులుసు వేస్తున్నానండి నేను. చింతపండు పులుసు వేసాను. ఇందులోనే ఒక అర స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. అలాగే ధనియాల పొడి, కరివేపాకు వేస్తాను. అంతేనండి, అయిపోయిందండి బెండకాయ పులుసు రెడీ. కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేస్తున్నాను. ఇదిగోనండి బెండకాయ పులుసు రెడీ అండి. సూపర్ ఉంటుందండి ఇలా పెట్టుకుంటేను. ఇదేనండి నా బెండకాయ పులుసు. కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.